ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. గలగల ఎందుకు పెడుతున్నావు? అరే నాకు తెలియదా అనే అంతేరి నాకు ఇంత తిని పాస్బుక్ పట్టుకోపోయి ఈ పైసలు బ్యాంకులో వేసేద్దామే. నేను మొన్న నుంచి చెప్తాన్నా నీకు ఏడ పని తీరుతాంది అన్న అచ్చిరాని తిరుగులు తిరుక్కుంటుంటావాయే. ఓ బిత్తిరిదానా, రవి గడు పైసలు ఇచ్చినాక అవి ఇవి కలిపి వేసేద్దామని చెప్పలేదా నేను? సరే అడిగేళ్ళని ఇచ్చే పైసలు. సరే గాని ఇక మల్లేష్ అన్న ఇచ్చిన పైసలు కూడా ఇల్లనే కలిపేసిరా. అవి బీరువాలు ఉన్నాయి, గట్టి గుర్రకు. ఉర్రగాని నన్ను ఖర్చులో కొంచెం. సరే ఉంచుతుంది. సరే నా తెలియదు అయింది. చిన్నోడా అవ్వా ఎటు పోయినవే? నేనారా మంజుల అక్కల ఇంటికి పోయినా. గ్రూప్లా పైసలు కట్టేది ఉన్నది కదా, ఆమె పైసలు ఎప్పుడు కడతామని అడుగుతాంది. మరి కట్టిరాపోయిన వత్తమ్మా. నా దగ్గర ఎక్కడున్నాయే సప్న? నాకు ఈ కాళ్ళ నొప్పులు చేయబట్టి 2-3 రోజుల నుంచి వెళ్ళి పనికి పోతలేను, ఎటు పోతలేను. ఈ కాళ్ళ నొప్పులు తక్కువైతేనన్నా చేను పని శెలక పని కట్టి ఇటు పోదు. నా దగ్గర లేవు ఇప్పుడు పైసలు. ఈ నెల మీరు కట్టుర్రి, అచ్చ నెల పెద్దోను కట్టమంటారా? ఏందే నేను కట్టాలనా? నేను ఎట్లా కడతానే? నా దగ్గర ఉన్నాయి పైసలు, నేను కట్టపో. అరే సీనా, చేతిలో పైసలు పెట్టుకొని లేవంటే ఎట్లరా? పైసలు ఎట్లా కట్టుడు ఏందని ఆలోచన కొద్దీ ఇంటికి వచ్చే వరకు పెళ్ళం మొగలు ఇద్దరు పైసలు లెక్క పెట్టుకుంటూ ఉండబడుతుంది. అందుకెళ్ళి కొన్ని పైసలు ఇస్తే ఇచ్చేస్తా కదరా వాళ్ళకు. ఏందత్తమ్మా పైసలు ఇచ్చుడా? మేమెందుకు ఇస్తాం? లేరా నీ పెద్ద కొడుకు పెద్ద కోడలు? వాళ్ళని అడుగుపో. అయినా చేతిలో పైసలు కనబడితే అవి మాయనా? ఈ పైసలు ఎత్తచ్చినాయి అనుకుంటాను? ఆయన గొడ్డు కట్టని ఎత్తచ్చినాయి. నీ పెద్ద కొడుకునేవో మంచిగా చదివిపించి నీళ్ళ పట్టు పని చేసుకున్నట్టు చేసినావు. ఆయనకేమో చదువు లేదేం లేదా? తెల్లారితో పొద్దుతే కైకి వేసుకొని బతకటోళ్ళం. ఈ పైసలు నీకెందుకు ఇస్తాం? ఇగో ₹1 ఇచ్చలేదు నేను చెప్తానా. అరే ఇప్పుడు నేను ఇచ్చినారే, ఉత్తాన కొంచెం పడతావు. అవ్వా నారా పైసలు లేవు, ఈ పైసలు వేరే నీకు ఇచ్చేది కావు. నేను పైసలు ఇయ్యా అన్నని అడుగుపో. పో వాళ్ళని అడుగుపో, ఆయన ఇస్తాడు పో. నీ పెళ్ళానికి కొద్దిగా నన్ను ఆలోచన ఉన్నదారా? దానికంటే లేదు కావచ్చు, నీకన్నా ఆలోచన ఉండద్దారా? గ్రూప్లోకి వెళ్ళి పైసలు లేగానే అవ్వ నాకు అవసరం ఉన్నాయి, నాకు పైసలు కావాలంటే నీకు ఇత్తి. నీకు ఇచ్చినాక పెద్దోడు ఏమనుకుంటాడో అని వానికి సగం నీకు సగం ఇద్దరికి ఇత్తి. ఇప్పుడు పైసలు కట్టమంటే నా దగ్గర లేవని మాట్లాడుతానవేంద్రా? నా దగ్గర ఏడున్నాయిరా? నాకు సాతన అయితే లేదు. పైసలు నా దగ్గర లేవు, కట్టుర్రి. మేం కట్టాం. మేమెందుకు కడతాం? ఇంటికి పెద్దోళ్ళు ఉన్నారు కదా, మంచికి చెడుకు అన్నిటికీ అలానే ముంగట పెడతావు కదా, ఇప్పుడు కూడా అలానే ముంగట పెట్టుకో. మేమైతే ₹1 కూడా ఇయ్యం. రా కుసా సపడే కుసా. నేను పైసలు కట్టు అంటారు. ఏంది వీడు? ఇదే అవి ఇప్పుడు వాడిని అడిగితే వాడేమంటాడు? అవి ఈ అంగికి వారం రోజుల నుంచి చెప్తాను, గుండీలు తెచ్చుకో అయ్యా తెచ్చుకో అయ్యా అంటే గిట్ల తెచ్చుకుంటివి. ఇవేమన్నా సెట్ అయినాయి? ఈ అంగికి ఎట్లున్నాయి చూడు ఈ గుండీలు. ఏమైనా వీటికి మంచిగానే ఉండే, నువ్వైతే గుట్టు. ఏ మంచుకున్నాయో నాకైతే నచ్చలే. నువ్వు ఇట్లా గులుక్కుంటా గుండీలు పోతే 2 ఉతుకులకే ఉసిపోయేటట్టున్నాయి. బట్టలు పిండేది నువ్వా మీ అమ్మనా? నేనే కదా పిండేది. మళ్ళా మా అవ్వజోలు ఎందుకు తిత్తవే నువ్వు? నాకు మీ అవ్వని తలుసుకోకపోతే మనసులో పట్టది. చాలు తీయే నేటకారం కానీ. శ్రీకాంత్, అవ్వా ఏంది? అరే అప్పట్లా గ్రూప్లో పైసలు వస్తే ఎత్తుకుంటే నా పేరు మీద వచ్చిన పైసలు తమ్మునికి సగం నీకు సగం ఇచ్చిన. ఈ 3-4 నెలల నుంచి వెళ్ళి మీరు ₹1 కట్టకపోతుంది. పైసలన్నీ నేనే కట్టుకున్నా కాదురా. ఇప్పుడు కడదామంటే నాకు సాతన అయితే లేదు. నేను ఎటు కూడా పనికి పోతలేను, చేతులు ₹1 లేదురా. నాకు గోస అవుతుంది. మీరు పైసలు ఇస్తే పోయి ఆ గ్రూప్లో కట్టేస్తా పైసలు. నువ్వు ఇచ్చిన పైసలు మాకు ఒక్కరికే వంచినావా? నీ చిన్న కొడుకు నీ చిన్న కొడల్ని అడుగుపో, ఇస్తారు. మేమే తిన్నట్టు మమ్మల్ని అడుగుతానా వచ్చి? ఆళ్ళ ముచ్చట నీకెందుకే మౌనిక? వచ్చిన పైసలు సగం ఇచ్చిన. ఈ నెల మీరు కట్టుర్రి, వచ్చే నెల వాళ్ళని కట్టుమంట. వాళ్ళ తొంపు పెట్టుకొని మాటలు మీద మీద ఇడిచి పెడతావేమే? ఇప్పుడు నేను అంత కానిపోని ముచ్చట ఏమన్నా?
మాకెట్లు ఇచ్చినావో వాళ్ళకు కూడా గట్టినే ఇచ్చినావు. ముందు వాళ్ళనే కట్టమాను, వచ్చే నెల వరకు మేము చూస్తాం. అయినా ఇల్లు అన్నాక మేము ఎన్ని చూస్తలేము, ఎన్ని చదువుకత్తలేము. మేము ఇయ్యకనే చిన్నవైనట్టు పైసలు ఇరా అని వచ్చి అడుగుతాంది. ఏం మాట్లాడతానవే? నాకు ఒకళ్ళు అల్లం కాదు, ఒకళ్ళు బెల్లం కాదు. మీకు సగం పైసలు ఇచ్చినా, వానికి సగం పైసలు ఇచ్చినా మీరు కట్టుర్రి, వాళ్ళు కడతారే. పైసలు ఇచ్చిన వాళ్ళను ఇంటి మీద దాకా వచ్చేటట్టు చూడకుర్రి. అరే పెద్దోడా, పైసలు కట్టురా. నాకేం తెలియదు, కోడలు అడుగు. అరే వాడు చెప్తాను కదా నీకేరు కానీ నిలబడి చూస్తానవేందే? పైసలు దేపు వాళ్ళకి గట్టెత్తా. పైసలు లేవు, నేను ఇయ్య. పైసలు ఇచ్చినప్పుడు మంచిగానే తీసుకున్నావు కాదే పెద్దదానా, ఇప్పుడేందే గిట్లా మాట్లాడతావు? నేను ఇచ్చేటప్పుడు ఏమన్నానా? నీ బుద్ధికి ఇచ్చినవు. సరేనే, సరే. నా బుద్ధితోని నా బామతోని ఇచ్చిన. నా ఇద్దరు కొడుకులు నా 2 కళ్ళ లెక్క అని వచ్చిన పైసలు శరసగం ఇచ్చిందే. నా సాతనే నేను రోజులు ఇన్ని రోజుల దాకా కట్టుకుంటూ వచ్చిన. ఇప్పుడు నాకు సాతన అయితే లేదు, నా దగ్గర పైసలు లేవు. అయితే మీరు కట్టరానే? ఎవరు కడతారే మరి ఆ పైసలు చెప్పు. కట్టమని చెప్పినాం కదా, ఈ నెల వాళ్ళని కట్టమాను, వచ్చే నెల వరకు మనం కడదాం. చూసిన వార పెద్దోడా, నీ పెళ్ళ మాట్లాడే మాట ఏమన్నా పద్ధతేనారా? అరే నేనేం చేయను, పైసలు ఏమని అడిగినా నిన్ను? నీ ఇష్టం దాని ఇష్టం. నా ఇష్టం ఏంది? ఏమో ఇష్టం అని మాట్లాడతాను. నేను కరాఖండిగా చెప్పినా, నాకు మనసులో పెట్టుకొని బయట కొట్టి మాట్లాడు రాదు. ఈ నెల వాళ్ళని కట్టమని, వచ్చే నెల వరకు మనం కడదాం. ఏంద్రా పెద్దోడా, పెళ్ళాం ఏది చెప్తే దానికి తలకాయ ఊపబడుతుంది. దాని ఇట్టమే నీ ఇట్టం అని మాట్లాడతాను. గిట్లుంటది ఆర ముచ్చట. 10 మందిలో ముచ్చట అంటే వాళ్ళ ఇంటి మీదకి వస్తారు, లొల్లి పెడతారు, ఇజ్జత మనం తీస్తారు. అది ఏది చెప్తే నువ్వు కదా మాట్లాడతావారా? ఏమోనే నాకు తెలియదు. చిన్నోని అడుగుతానో వాడు గట్లనే, పెద్దోని అడుగుతానో వీడి గిట్లనే. ఏంది బాధ? బాధ పాడుగాను. కర్మాన్ కన్నా తీసుకుంటే ఇజ్జత్ మనం పోయే లెక్క కాబట్టి. బట్టలు విండినా, గిన్నెలు తోమినా, ఆ ట్యాంక్ నుండి ఇంకా నీళ్లు ఉన్నాయి. ఏం చేయాలని ఆ నల్లి ఇప్పి పెడతాను. ఇంకా ఉన్నాయా? మరి లోపల ఏమైనా పాత బట్టలు ఉంటే ఊడిపోయాను, అవి కూడా వింటే అయిపోవు. ఎట్లా నేసి నిల్లోడే. పిండినా, లోపల పాత బట్టలు అన్ని వెతికినా, అన్ని విండినా. మరి పైసలు పెట్టుకున్న నీళ్ళే ఏం చేస్తాం? మనం కొన్న నీళ్లు ఇంకోలు వాడుడేంది? అందుకే నల్లిప్పి పెడతాను. ఏం చేస్తానవే? కనబడతలేదా? బట్టలు వెండుతాన్నా. అగో, మేం కొనుకొచ్చుకున్న నీళ్లు నువ్వెట్లా వాడతావే? ఎట్లా వాడతావే అని అంటున్నావు? ఎందుకు వాడా? ఇంట్లో కరెంటు లేక 2-3 రోజులైతాంది. చుక్క నీళ్లు లేకపోతే పక్క పొంటలను అడిగి గోళం నింపిన. అప్పుడు నువ్వెట్లా వాడుకున్నావు? ఇప్పుడు నేను కూడా గట్లనే వాడుకుంటా. అవి మన అత్త అడిగితే నీళ్ళు ఇచ్చిర్రు వాళ్ళు. అవి పుక్కడికి వచ్చిన నీళ్లు. నేను పైసలు పెట్టుకొని ట్యాంక్ తో తెప్పించుకున్న నీళ్ళు ఇవి. వాడితే నేను వాడాలి కానీ నువ్వెట్లా వాడతావే? ఆ నీళ్ళు ఒడవాలే, నువ్వు తెప్పించుకోవాలి మళ్ళా. అగో, ఇదేం కొద్దేశావు? మొన్న నేను పట్టినప్పుడేమో అనకపోతేవి, మరి నువ్వు పని కూడా పట్టినావు, నేను ఎందుకు వాడుకుంటానే అని. ఇప్పుడు నీళ్ళు ఒడవాలే, తెచ్చుకోవాలని మాట్లాడుతున్నావు. పుక్కడికి వచ్చిన పైసలు పెట్టుకునే తేడా లేదా? అయ్యో, నా పైసలు అన్న ఒక్కలేదా మొఖానికి పైసలు? ఏం లొల్లే? నీళ్ళు మురిగిపోయినాక చూడు, బట్టలు పెట్టుకుంటా అంటే నీళ్ళన్ని వారు వస్తుందట కానీ నన్ను పట్టుకోనియదట. గంట తెగినేసి ఉంటుందా మనుషుల దగ్గర? ఏంది వదినే, నువ్వు ఎందుకు పెడతావు? మీద మీద గుర్తుంది మీకే. అక్కడ చూసినావా ఎట్లా లేస్తున్నా ఒక పిల్లగాడు? నేను లొల్లి పెట్టినట్టున్నా ఇక్కడ ముచ్చట. నేను తెప్పించుకున్న నీళ్ళు నేను వాడతా కానీ నీ పెళ్ళం ఎట్లా వాడతావయ్యా? కథకు కాదు, నీళ్ళు వాడద్దట. నేను ఇంట్లో మనుషులు ఉన్నాను, నీళ్ళు వాడుకోకపోతే ఎట్లా వాడుకుంటారు చెప్పు? మనం గాలి ఇంటి కంచెలు వేసుకున్నాం, అందరం వాడినావా లేదా? ఇక నేను కొనుకొచ్చినా వాడద్దు అంటే ఏం తెగినేసాం మరి మనం ఏడుంటాను? అది నీళ్లు ముట్టద్దు. ఎట్టెట్లా ముట్టదు మనం తెచ్చుకున్న నీళ్ళు? నువ్వు ఆగి, నేను మాట్లాడతా కదా. ముడతా బరబ్బ
ముళ్ళ మురుగ పెడతావా అరుగుతాంది అత్త అరుగుతాంది ఆ ముళ్ళ తీస్తే నీ గల్లు మంట నా పుల్ల మీద పడ్డాయా నీ చేతి చేసుకుంటే ఏమైతుంది మేము చేసుకున్న వాడి మీద మావి దడతాను నీ ముఖం మంట రూపులు ఆడతావా ఎవరు తెచ్చి పెడతారు నువ్వు తెచ్చి పెడతావు నేను పెడతాను ఆ దళం అంతా దాచి పెడతాను ఎవరికి పెడతావు అరే సీను, ఈ నీళ్లు పైసలు పెట్టి తెప్పించుకున్నది మేము. ఇంట్లో కరెంట్ లేక 2 రోజులు అవుతుంది. పైసలు పెట్టి తెచ్చుకున్నాం కాబట్టి మా నీళ్లు మేమే వాడుకుంటాం. సుక్క నీళ్లు మీకు ఇచ్చేది లేదు. నీ పెళ్ళానికి చెప్పు, ఎక్కువ తక్కువ మాట్లాడితే ఎవ్వరు ఊరుకోరు ఇక్కడ, అర్థమైందా? ఏంది ఊకునేది? ఏమో బాగా మాట్లాడుతున్నావు. ఇది మొన్న నీళ్ళు పెట్టాడు, అది ఆడుకోలేదా? ఇప్పుడు మేము వాడుకుంటే తప్పేంది? పో బట్టలు ఎండిపో, ఎవరంటారు చూస్తా. ఏయ్, బకెట్ మీద చెయ్యెత్తే మంచిగా ఉండదు. నా పెళ్ళ మీద చేస్తా నువ్వు. ఎన్ని ధైర్యం నీకు? నరుకుతాం ఇద్దరిని, నరుకుతా. నా మీద తారను. అరే ఆగురా అరే ఆగురా ఏమిటి ఖచ్చితంగా మీ లొల్లి పాడుగాను ఏం పుట్టిందా లొల్లి పెట్టుకుంటారు కొంచెం తనెత్తుకుంటా వాళ్ళు. నువ్వు మనిషి ముడతాను ఆగే జర నోరు ఆగిల పెట్టుకొని మాట్లాడు రే మీ మాటలు పాడుగాను లొల్లి స్టార్ట్ చేసిందే వాడే. నేను స్టార్ట్ చేసిన. అవునవ్వా, ఇది బట్టలు ఎండిపోమంటే జరగాలి ఇట్లా నూకేస్తాను చేతి వాటి. ఏంటిది రా గిదానిగా చెయ్యతావురా నువ్వు తింటున్నానే. మేము నీళ్లు పైసలు పెట్టి తెచ్చుకున్నామే, ఆ నీళ్ళు ఎట్లా వాడుకుంటారు? నువ్వు చెప్పు. వాళ్ళ కంతు కాదు ఇంట్లో ఒక్కింట్లు ఉంటలేమా మందిళ్ళు ఉంటాడామా ఇంట్లో ఉన్న కాడ నీళ్ళు వాడుకోవద్దు చీపురు ముట్టద్దు చెప్పులు ముట్టద్దు అంటే నడుతుందా అత్తమ్మ మేము అంట కట్టే ఊకుంటారు మరి ఆలు ముట్టగానప్పుడు నువ్వే విడికి ముడతానవే మరి అమ్మ నేను మొన్న నీళ్ళు పట్టుకొస్తే ఎందుకు వాడుకున్నారు వాళ్ళు ఆ బట్టలు నీళ్ళు పైసలు పెట్టి నీళ్ళు రెండు ఒకటేనా పైసలు కుక్కర్ కాసిన నీళ్ళు నువ్వు ఎందుకు వాడతావు? అగో ఎందుకు వాడతావు? మందిట మాడపోతుంది ఏమిటిగా గిట్ల తయారైందో ఈ ఇల్లు పాడు కాను ఎవ్వరు సార్థం వాళ్ళదేరా ఈ కొంపలా ఎవ్వరు దారి చూసుకొని మురవాలే నువ్వు చూసి నీ పెళ్ళాన్ని మురువు వీడు చూసి వాని పెళ్ళాన్ని పెట్టుకొని మురుతాడు ఎవరు దాన్ని చూసుకుంటారు మరి మా అవ్వ ఎట్లుంటది మరి మా అవ్వ ఏంటిదని ఒక్కలని ఆలోచించారా కరెంటు వైర్ పేలై 2 రోజులు అవుతుంది చీకట్ల దోమలల్ల నేను వంటానా షేపీరా అంటే నాకేం అవసరం అనుకుంటా ఊళ్ళో అత్తగారోళ్ళ చుట్టాలన్నారా నువ్వు పోయి ఆడమంటాను ఈడేమో చిన్నవాపు పెద్దవాపు ఇంట అనుకుంటా వీడు తిరుక్కుంటా ఆడమంటాడు మరి ఇంట్లో మా అవ్వ ఉన్నది మరి ఎట్లా వండుకుంటది మా అవ్వ చీకట్ల వంటాంది దోమలు కుడతానాయి అని ఎవరికన్నా ఉన్నదారా ఎవరు స్వార్థం వాడు చూసుకుంటాండు ఇక మళ్ళీ ఏమిటి కత్తనేరా లొల్లులు మీకు ఈ లొల్లులు పాడుగాను మీ లొల్లులు చెర్ల పోను లోకం మీద ఎవరికన్నా ఉన్నారా లేదా కొడుకులు లేకపోతే నాకే పుట్టినరారా మీరు గిట్లా అబ్బా లగ్గమైన కానుంచెల్లి పెండాలు వచ్చిన వాళ్ళే మొత్తానికే ఎవ్వని సార్థం ఆడు చూసుకుంటాండు ఎవ్వని రూపాయి వానికే ఎవ్వని ముళ్ళ వానికే మరి అవ్వ పట్టు అని ఎవరైనా నాకు పెట్టిందారా అవరా మాట్లాడు నాకెవరైనా పెట్టిందారా రూపాయి ఇచ్చిన వాళ్ళారా మీరు అన్నదమ్ములు అంటే గిట్లనేనారా కొట్లాడుకునేది ఎంత మంచిగా కలిసి ఉండాలి అవునా సప్న అవునా మౌనిక యారాన్లంటే ఎంత మంచిగా కూడా ఉండాలనే ఏంద్రా చిన్నోడా ఈ లొల్లులు వాని జోలికి నువ్వు ఎందుకు పోతున్నావురా ఏందే పోయేది? అయ్యో అబ్బా వాళ్ళకి మాకు లొల్లు ఉండద్దు అంటే మాది మాకు ఏరిపోయాయి. వాళ్ళ ముఖం చూసుడు నాకు ఇష్టమే లేదు. ఏంది ఏరుపోయన్నా నేను చచ్చినా కూడా మీకు ఏరుపోయా మీరందరు నేను చచ్చేదాకా ఈ ఇంట్లోనే కలిసి ఉండాలి గంతే మీరు మంచిగా ఏరువాడి ఎవరి ఇళ్ళలో వాళ్ళు అండగా తింటా అంటే నేను బుచ్చపు దాని లెక్క మీ ఇళ్ళ చుట్టూ తిరగన్నారా నీ ఇంటికి పోతా వానింటికి పోను వానింటికి పోతే నీ ఇంటికి పోను మధ్యలో నన్ను ఎటు కాకుండా చేద్దామని చూస్తాను రారా అందుకే నేను చచ్చినా కూడా మీకు ఏరుపోయా మరి అంతగా ఏరుపోయాన బదులు కరెంటు చేపిస్తేందిరా చేపి ఎవరు చేపిస్తారు? ఎవరు చేపిస్తారే? నేను చేపియా. ఇంటికి పెద్దోడు ఉన్నది గానే చెప్పి మన మేము చేపించి పెడితే మీరు తిరుగుతారు ఇల్లు చుట్టూ అటు ఇటు అనుకుంటా తిప్పుకుంటా నువ్వు నీ పెందాం అరే పెద్దోడా
గిట్లా ట్యాంకర్లతోని నీళ్లు ఓపించుకొని పైసలు ఖర్చు చేసుకునే బదులు అవే పైసలతోని మరి ఇల్లు కరెంటు బిల్లు ఏపిత్తేంది? అవ్వా నేను చేపియా, నువ్వు వేయించుకుంటే వేయించుకో, లేకపోతే లేదు, నాకు సంబంధం లేదు. నడవే. మీరు చేపియర్రా, మీరు చేపియరు నాకు తెలుసు. ఇట్లనే చీకట్ల వండుకుంటూ ఉండవ్వా అంటారు గాని మీరు చేపియరు, ముళ్ళిడిపియరు. ఇక నేనే ఏ అయ్య కాళ్ళన్న మొక్కి చేపించుకుంటా. ఏం చేస్తా, నా కర్మ. ఇద్దరు కొడుకులు ఉన్నట్టేగా నా బతికేం చక్కగా లేదు. అత్తమ్మా ఏమైంది రోడ్డు మీద ఏడ్చుకుంటా పోతాను? ఏం చెప్పాలి బిడ్డ, ఇద్దరు కొడుకులు అన్నట్టే గాని నా రాత ఏం మంచిగా లేదు. ఏమైంది అత్తమ్మా? పెళ్ళాలు వచ్చినాక పెళ్ళాల మాటలు పట్టుకొని నా కొడుకులు ఎవరి సార్థం ఆడే చూసుకుంటాను. 3 రోజులు అవుతుంది ఇంట్లో కరెంటు వైర్ పేలై చీకట్లు ఉండబట్టి. పెద్దోడకి కరెంటు వైర్ చేపిరా అంటే నాకేం అవసరం లేదని ఊళ్ళో అత్తగారు చుట్టాలు ఉన్నారని వాడు అక్కడ పోయి అంటాడు. మరి చిన్నోడ నువ్వన్నా చేపిరా అంటే నాకేం అవసరం లేదని వాడు ఊళ్ళో పాలోళ్ళ ఇళ్ళలో పోయి అంటాడు. ఇంట్లో చీకట్ల ఒక్కదాన్ని నేను ఇంట్లోనే ఉంటానా? మరి మా ఎట్లుంటది, మరి మా ఎట్లా వండుకుంటుంది అన్న ఆలోచన ఒక్కనికి లేదు. నన్ను ఎవరు చూసుకుంటారు చెప్పు బిడ్డ? అందుకే ఎవరన్నా పైసలు అడుగుతాను తొవ్వ బయలుదేరిన. గదీనికి ఎందుకు బాధపడతాను అత్తమ్మా? నేను లేనా నీకు? నాకు ఒక ముచ్చడి చెప్తే అయిపోవు కదా, నేను చేపియకపోదునా? దా నువ్వు బండెక్కు, ఆ కరెంట్ అయిన దగ్గరికి పోయి మాట్లాడి ఆ సామాన్లు పట్టుకొని వద్దాం, నేను చేపిస్తుందా? గదీనికి ఏడ్చుకుంటా రోడ్ ఎంబడి పోతాను. ఏం చేయాలి బిడ్డ? దా నువ్వు రా, చేపిస్తుందా? ఈ కొడుకులకు సంపాదన బాగా అయింది, ఒక్కొక్కని బాగా బలిసిపోతుంది. వాని సంగతి నేను చెప్తా కానీ ఏడవకు నువ్వు. ఏంది కూర అంత గిట్లున్నది? అత్తమ్మా, ఓ అత్తమ్మా, అత్తమ్మా. ఏందత్తమ్మా ఈ కూర అంత గిట్లున్నది? ఏంది ఇది? ఎందుకు అండేరు? ఈ కూర ఎట్లున్నదని అండేరు? ఎవరికి నచ్చింది వాళ్ళు అండుకొని తింటే అయిపోతుందా? ఎనుకోళ్ళు ఎవరు తినద్దా? అసలు మనుషులు అన్నట్టు తిని తింటారా? ఎట్లున్నది చెప్పు, నువ్వు తిన్నావా? అందరికి నచ్చింది అండితే ఏమైతుంది? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అండుకొని తింటే ఎనుకోలేటన్నా కోని. ఇక గంత ఋషులు కోరేదాన్ని నాకన్నా ముందుగా వచ్చి అండపోయినావా? ఎవడద్దన్నాడని నన్ను అనుకొని తినంగా. అయ్యా అమ్మ, అండి పెట్టినప్పుడు ఏమని చెప్పినావు? తినలేదా కంచాల కంచాలు పెట్టుకొని? మాటలు మంచిగా మాట్లాడు. నువ్వు అండినాక నేను తిన్ననే, నీ లెక్క వంకాలు పెట్టలే, మందికి చెప్పుకోలే. ఎవడు చెప్పిండే మందికి? కనబడతాంది మందికి ఎవరు చెప్పిర్రో, ఇంట్లో ఎట్లుంటానమో, ఎట్లా ముళ్ళలు దాస్తానమో అందరికి తెలుసు. ఏందే నా ముళ్ళ జోలు తిత్తవేందే ఊ అంటా అంటే? నీ రెక్కలేమని ఇరిగిపోయినా, మురిగిపోయినా, నీ రెక్కలేమన్నా ఏమైనా నా మీద ఎడతాను? నేను ఏం చెప్పుకొచ్చిందే మందికి? నేను సంపాదించుకోక నేను అద్దంటా నానే? ఏమైనా నా మీద ఎడతాను? నువ్వు బాగుపడాలి కానీ మంది బాగుపడద్దానే? రాయరా, నేనేం చెప్పిన మంది చెప్తారు రావేరా? రాకపోతే భయపడతాను అనుకుంటాను వానే? నువ్వు చెప్పకపోతే ఇంట్లో ముచ్చట్లు బయటకు వెళ్తే నల్లి కుట్టదానా? బాగా కుట్టాను. ఎవరికి చెప్పిందా నేను మందికని మాట్లాడతాను? మందిలో పొండి తిరిగేది నువ్వు, మందిలో పొండి ముచ్చట పెట్టేది నువ్వు. నేను ఇంట్లోనే ఉంటాను, నేను ఎవరితో ముచ్చట పెట్టకట్టు నీకు ఇట్లా మంది జోలి నువ్వు తీసి నన్నంటావేందే నువ్వు? ఏం మనుషులే మీరు? ఒక్కనాడనే లక్క విడ కానుంచి మంచి గూడున్నారానే? ఓ కూరండ కాడ లొల్లే, బువ్వండ కాడ లొల్లే, చెప్పు కాడ, చీపిరి కాడ, ప్రతి దానికి లొల్లిలేనానే? మీరు అనుకున్నారా కోడళ్ళు? ఎవరికైనా ఉన్నారా లేదా? ఇక మీతో నాకు వశం కాదే. ఇంత ఏంది ఊక తలకాయ నొప్పి? ఎప్పుడు చూడు ఏదో తలకాయ నొప్పి తయారు చేస్తారు, లొల్లిలు పెట్టుకుంటారు. ఏం మనుషులే మీరు? మీరేనా మనుషులు? అరే పెద్దోడా, చిన్నోడా, ఏడీడు ఓ చిన్నోడా, గింతగానే లొల్లైతే అంటే ఏం చేస్తానవరా నువ్వు? ఇంటెనక
ఎప్పటికుండేది గానే కంపపాడుగాను. నీకు కంప పాడుగానే నువ్వు నెత్తి కొట్టుకుంటాను. మరి ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడలు చేయబట్టి మరి నేనేనన్నా వడిసావన్నారా? ఇక నాకు ఈ కంపద్దు ఈ లొల్లద్దు, ఎవరి సందనాడు పోయి బతుకుపోనిరా. ఏరు అయి మరి పోయి మాకు కూడా పోయాలి ఏరు. పోయే ఏర్వై. నేను ఏరు పోయా, మీరే ఇంట్లోకి వెళ్ళి పోయి ఎన్న కిరాయి ఉండి బతుకుపోండి. ఇంట్లో ఒక్కదైనా ఉంటా పోరా, ఉంటా పో. మీరు ఉన్నా ఒక్కదాన్నే చేసుకొని బతుకుతానా, మీరు లేకపోయినా ఒక్కదాన్ని చేసుకొని మా బతుకుతా. ఉండి మీరేమి నాకు చేసి పెడతలేరు. మీ పెండాల చేతులు ఏమి ఇరుగుతలేవు నాకు చేసి పెడితే. ఈ కొంపలు ఉండే కంటే ఏరు పోవడేనయ్యం మాకు. మాకు కూడా కదా అనిపిస్తుంది. దరిద్రమైన మొక్కలు చూసే బదులు రోడ్డు మీద పోయి బతికిందినయ్యమని ఎదుగుతాను. పోనిరా, పోయి ఎక్కడైనా బతుకు పోండి. మీరు సంపాదించిన పైసలకు ముళ్ళకు ముళ్ళు 10 ముళ్ళు వేసుకొని మంచిగా ముళ్ళ కట్టుకోనిరా. కానీ కనిపించిన తల్లద్దు, ఈ ఇల్లు కూడా మీకు అద్దు. పుట్టిపరిగిన ఇల్లు అద్దారా మీకు? పోండి, పోయి ఏనన్నా పోయి బతుకు పోండి. ఎవరు లేనట్టు దిక్కు దివు లేనట్టు ఒక్కదాన్నే బతుకుతా పోర్రా ఈ ఇంట్లో. పోని పోయి మంచిగా బతుకుర్రి. మీకు మీ పెళ్ళాలు కావాలి, పెళ్ళాలు చెప్పే ముచ్చట్లు కావాలి, మాటలు కావాలి. మీకు అవ్వెందుకురా? అవ్వద్దేమద్దు. పోండి, పెళ్ళాల మాటిని పెళ్ళాల పట్టుకొని పోయి బతుకుపోరు. నా కొడుకులకు లగ్గాలు చేస్తే నా కళ్ళ ముందట మంచిగా బతుకుతారని అనుకున్నారా? ఇంత స్వార్థంతో సంసారాలు చేస్తారని అనుకోలేదురా కొడుక. ఏ తల్లికి కూడా ఈసోటి కట్టం రావద్దురా. పోండి, పోయి బతుకు పోండి. పోదంపా. అయ్యే మనం కూడా పోదాంపా. వాళ్ళు పోయినాక ఈ నుండి తిన్న పేరు మనకెందుకు? పోదంపా. కొడుకులు కొడుకులని కొడుకుల మీద బమ కొద్దీ ప్రేమ పెంచుకొని మనం సంబరపడతాం. కానీ కొడుకులకు లగ్గాలై పెండ్లాలు వచ్చినాక కొడుకులు మన కొడుకులు కాదుల్లా. సాతగన్నాడు నా కొడుకు నన్ను నడుచుకుంటాడని మనం సంబరపడతాం. కానీ వాళ్ళకు భారం అవుతాం. వాళ్ళు కాదని పోయినాడు మన గుండె పండ చేసుకొని చచ్చుకుంటా బతకాల. కానీ గిసోటి కొడుకుల కోసం మాత్రం ఎదురు చూడద్దు.